బ్రో హాయ్. గేమ్ చేంజర్ త్వరలో రిలీజ్ కి దగ్గరికి వచ్చింది కదా, ఎలాగనిపిస్తుంది? అంటే డైరెక్టర్ గారు ఇక్కడ తెలుగులో ఫస్ట్ టైం చేయడము. అంటే ఇంతకు ముందు చాలా సినిమాలు, మంచి సినిమాలు తీసిండు. ఈ సినిమాతో ఇంకా డైరెక్టర్ కి ఇంకా మంచి పేరు, అంటే తెలుగు ఇండస్ట్రీలో ఇంకొక మంచి పేరు సంపాదించుకోవడానికి డైరెక్టర్ గారు ముందుకు వచ్చిండు. డైరెక్టర్ గారు చెప్పాలంటే మంచి సినిమాలు తీసిండు, ఇప్పుడు వరకు మంచి సినిమాలు తీసిండు. ఇది గిట ఇంకొక సినిమా, అంటే తెలుగు వాళ్ళకి ఇంకొక సినిమా మంచి మూవీ ఇయ్యాలి, మనం గిట పేరు అక్కడ ఉండాలి, డైరెక్టర్ గారి పేరు తెలుగు ప్రజల్లో ఉండాలని మంచి సినిమా ముందుకు తీసుకొస్తారు. అంటే శంకర్ గారు అంటేనే ఒక్కొక్క సాంగ్ 10 కోట్లు అట్లా పెట్టి వేరే లెవెల్ అన్న, 10 కోట్లు ఏందన్న, ఇంకా ఎక్కువ పెట్టి అయినా తీస్తాడు. అసలు ఆయన వేరే లెవెల్, ఆ డైరెక్టర్ గురించి వేరే లెవెల్. అంటే తెలుగు వాళ్ళకి కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. కాకపోతే ఇప్పుడు మొత్తానికి తెలిసేలాగా ఒక సినిమా తీసి అన్నతోటి అందరికి తెలిసేలాగా వస్తుండు ముందుకి. చాలా హ్యాపీ అన్న. గేమ్ చేంజర్ అంటే అంటే అందులో ఒక గేమ్ ఉంటది. అసలు ఏందో ఏమో ఆ పేరు ఎందుకు పెట్టినో నాకు అర్థమైతలేదన్న. గేమ్ చేంజర్ అంటే ఏంది, అంటే ఒక కలెక్టర్ నుంచి ఒక సీఎం కావడం ఏందేమో నాకు అర్థం కాలే. అసలు గేమ్ చేంజర్ అని ఆ డైరెక్టర్ గారు ఎట్లా పెట్టిండో, ఆ పేరు ఎట్లా పెట్టిండో నాకు అర్థమైతలేదు. ఒక కలెక్టర్ నుంచి సీఎం అయి మళ్ళీ ఏం చేస్తాడో ఆ సినిమాలో నాకు అర్థమైతలేదు. ఎంతో ఆప్యాయతగా ఉన్నా నేను సినిమా చూడాలని, ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారని దగ్గరలో ఉంది. ఇంకా నేను సినిమా చూద్దామని అనుకుంటా. కలెక్టర్ నుంచి సీఎం ఎట్లా అవుతాడు, ఏంది ఈ స్టోరీ, ఏంది అసలు ఏం అర్థమైతలేదు నాకు. సీఎం అని తీసాడు అవును. శంకర్ గారు. అవును, సో ఈ సినిమాలో ఇది 2 days సినిమా అన్న. నాకైతే 2 days అంటే ఈ ఏందేమో నాకు అర్థం కాదు. సీఎం లేంది అసలు, ఇట్లా వెళ్ళిపోవడం ఏందో సినిమా. అంటే దేని గురించి ఇస్తున్నా, అసలు గేమ్ చేంజర్ అని పెట్టినగా అందులో గేమ్ ఏమన్నా ఆడుతుందా లోపట సినిమాలో, అంటే ఇంకెవరన్నా వస్తుండ్రా, అసలు ఏందో నాకు అస్సలు అర్థమైతుంది. సో ఇంతకు ముందు దిల్ రాజు ఇప్పుడు ఎక్కువ బడ్జెట్ పెట్టేసి చేస్తున్నారు. అవును, సో ఎలాగనిపిస్తుంది? చాలా హ్యాపీ అన్న. దిల్ రాజు అన్న పెట్టడం, అమౌంట్ పెట్టడము. ఇంకోటి ఏంటంటే